గైస్ ఒక రోడ్డుని వేయాలంటే ఇండియాలో కాంట్రాక్టర్లు అంటారు, టెండర్లు అంటారు, గవర్నమెంట్ ఫైల్స్ అంటారు, ఇంకో 4 ఏడుపులు. కానీ చైనాలో ఒక ఆర్డర్ వేసి వారం రోజుల్లోనే రోడ్డును రెడీ చేస్తారు. గైస్ ఇంకోవైపు ఇండియాలో ఓ లీడర్ని తిడితే మీరు సెలబ్రిటీ అయిపోవచ్చు, కానీ చైనాలో విమర్శిస్తే మీరు జైలుకే. గైస్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా, ఏది మంచిది? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తెలుగులో చెప్పాలంటే ప్రజలే బాస్, మీ ఓటే మీ బలం, మీ చెప్పట్లే పాలకులకు భయం, ప్రతి 5 ఏళ్లకు ఓ ఓటింగ్, ఓ నిర్ణయం, మీ అభిప్రాయాన్ని గట్టిగా ప్రశ్నించే స్వేచ్ఛ, మీరు ఏ నాయకునైనా మెచ్చుకోవచ్చు లేదా తిట్టుకోవచ్చు, అదే ప్రజాస్వామ్యం అంటే. ఇండియా లాంటి దేశాల్లో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే వీలుంది. ఇప్పుడు నియంతృత్వం అంటే ఏంటో చూద్దాం. నియంతృత్వం అంటే మాట్లాడే గొంతుకే లేదు, ప్రశ్నించే బుర్రలకే తాళం వేసిన వ్యవస్థ. ఒక నాయకుడే దేవుడు, ఆయన చెప్పిందే శాసనం, ఆయన వేసిందే శిక్ష. ఉదాహరణకు చైనా. అయితే గైస్ చైనాను నడిపిస్తుంది సీసీపీ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళ దగ్గర ఓటింగే లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదు. అక్కడ జనాలు ఫోన్లో ఉన్న మెసేజ్లు గవర్నమెంట్ చూడొచ్చు, ఇంకా చదవచ్చు. మీరు పోస్ట్ చేసిన ఓ చిన్న ట్వీట్ వల్ల మీరు జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ అక్కడ పనులు మాత్రం చాలా వేగంగా చేస్తారు. అక్కడ డెవలప్మెంట్స్ బుల్లెట్ స్పీడ్లో జరుగుతాయి. అసలు ఇండియా ఇంకా చైనా గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఇండియాకు 1.4 బిలియన్ జనాభా కలిగిన దేశంగా ఇండియా ఉంది. అయితే ఇక్కడ మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది గైస్. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఒక దేశంలో ఒక పార్టీ కాకుండా చాలా రాజకీయ పార్టీలు ఉండటం, వాటి మధ్య ప్రజలు తమ అభిప్రాయం ప్రకారం ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉండటం. ఇంకా మీడియా ఫ్రీ. మీడియా ఫ్రీ అంటే ఒక దేశంలో వార్తా సంస్థలు, టీవీ ఛానల్స్, న్యూస్ వెబ్సైట్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇవన్నీ ప్రభుత్వం నియంత్రణలో లేకుండా ఉంటాయి. ఇంకా న్యాయ వ్యవస్థ స్వాతంత్రం అంటే ప్రభుత్వం, నాయకులు, రాజకీయ పార్టీలు కూడా కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేరు. ఇక్కడ ప్రజలు అభిప్రాయానికి ప్రాముఖ్యత ఉంటుంది. కానీ గైస్ చైనాలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీయే బాస్, అంతా ఈ గవర్నమెంట్ కిందే మీడియా కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ అనేక రకాల సోషల్ మీడియా యాప్స్ బ్యాన్, కానీ ఇక్కడ డెవలప్మెంట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ గట్టిగా మాట్లాడే హక్కు ఉండదు. ఇండియాలో ఒక నిరసన వల్ల ప్రభుత్వం తలదించుకోవచ్చు, కాదే చైనాలో మీరు నోరు తెరిస్తే గేటు దగ్గరే పోలీస్ కనిపిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఫ్రీగా బతకాలనుకుంటున్నారా? చైనా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కానీ లగ్జరీ ఇస్తుంది. ఇండియా మిమ్మల్ని వదిలిపెడుతుంది కానీ మెల్లగా పరిగెత్తుతుంది. చివరగా ఇండియా నెమ్మదిగా పరిగెత్తుతుంది, కానీ మనకు పరిగెత్తే అవకాశం ఉంది. మన మాటకు ఒక విలువ ఉంది, ఒక గౌరవం కూడా ఉంది. అదే చైనా వేగంగా పరిగెత్తుతుంది, కానీ అక్కడ ప్రజలకు బతుకుతున్నట్లు కనిపించరు. వాళ్ళు పని చేస్తున్నారు కానీ ప్రశ్నించడం మర్చిపోయారు. ఇప్పుడు మీ ఒపీనియన్ నాకు కావాలి గైస్. మీరు ఏం ఎంచుకుంటారు? ఒక ఆర్డర్తో అభివృద్ధా లేక ఒక ఓటుతో గౌరవమా? కామెంట్స్లో మీ సమాధానం చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ క్రోనో వాయిసెస్ 2.0కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.